అందరికీ నమస్కారం అండి. సో ఈ మధ్య కాలంలో మనకి ఈ ఎర్రగొండపాలెం, ముఖ్యంగా ఈ పెద్దారవీడు పరిసర ప్రాంతాల్లో మన జనవరి నుంచి మనకి ఈ ట్రాన్స్ఫార్మర్స్ అబ్రాండెడ్ ఉండేవి కానీ మామూలుగా ఉండే ట్రాన్స్ఫార్మర్స్ ఈ ఒక్క పోలీస్ స్టేషన్లోనే ఒక 7 కేసులు రిపోర్ట్ అయినాయి. సో ఇక్కడే కాకుండా పుల్లల చెరువులో ఒక కేసు, ఎర్రగొండపాలెంలో ఒక కేసు, అట్లాగే త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక కేసు. ఇప్పుడు ఈరోజు జూలైలో మాట్లాడుతున్నాం. దాదాపు ఒక 7 నెలల నుంచి సో ఒక ర్యాండమ్గా ఈ నేరాలు జరుగుతూ ఉన్నాయి. సో దీని మీద మా ప్రీతమ ఎస్పీ గారు అనేటువంటి హర్షవర్ధన్ రాజు గారు వీటి మీద ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీటితో కూడా మీటింగ్లు పెట్టుకొని సో ఎక్కడైతే ఈ ఎస్పెషల్లీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ వైట్ దొంగతనాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను కూడా నా సబార్డినేట్ స్టాఫ్ అని అందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఈ పెద్దారవీడు మండలంలో ఎక్కువ జరిగింది కాబట్టి సో టీంను పెట్టుకొని దీన్ని వర్కౌట్ చేయమని చెప్పడం జరిగింది. సో సిఐ గారి మరియు ఎస్ఐ గారి కృషితోటే ఈ రోజున ఈ మొత్తం పాసం ఎల్లయ్య, అట్లాగే పాలగిరి వెంకట నారాయణ రెడ్డి, అట్లాగే చిన్న అంజిరెడ్డి, అట్లాగే శివశంకర్, సో వీళ్ళందరూ కొంతమంది మార్కాపూర్, కొంతమంది ఇక్కడ ఎర్రగొండపాలెం మండలం, మన పెద్దారవీడు మండలం సంబంధించిన ఈ నేరస్తులు ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఒక 2 వీలర్ని పెట్టుకొని వీటిని ఎక్కడైతే ఈ కొట్టాలో వీటిని చుట్టుపక్కల వాటిని ఐడెంటిఫై చేసుకుని సిస్టమేటిక్గా వాటిని టెక్నికల్గా వాటి దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనంలో చేసేటప్పుడు ఈ పాసిన ఎల్లయ్య అనేది కూడా ఒక గాయం కూడా జరిగింది. సో టెక్నికల్గా దీన్ని బాగా ఇన్వెస్టిగేషన్ చేసి మా దగ్గర ఉన్న సిస్టమేటిక్గా వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళు ఈ మొత్తం కూడా 328 గ్రాముల 328 కేజీల మొత్తం కాపరు మరియు మోటార్ సైకిల్ని పట్టుకోవడం జరిగింది. దీని వలన ఒక 10 కేసులు ఈ చుట్టుపక్కల కూడా డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ గారి తరఫున సిఐ హసన్ని, ఎస్ఐ మన పెద్దారవీడు ఎస్ఐ సైద్ బాబుని మరియు వాళ్ళ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.